హాయ్ అందరికీ. ఈరోజు మీకు చలివిడి చేయడం ఎలాగ నేర్పుతున్నానండి. చలివిడి తెలియని వాళ్ళు పాత తరం వాళ్ళందరికీ చాలామందికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు అమ్మాయిలకి ఎవరికి తెలియకపోవచ్చు. చలిమిడి అంటే ఎవరో చేసి పెట్టేది, ఎవరో పెద్దోళ్ళు చేసి పెట్టేది, మనం చేసుకునేది కాదు అని అనుకుంటారు. కానీ మనకి తినాలని అనిపిస్తే నిజంగా చలివిడి లవర్స్ చాలామంది ఉంటారు. ఈ కామెంట్స్ చేయండి, చలివిడి లవర్స్ ఎవరున్నారో అనేది కామెంట్ చేయండి. నాకు ఒక క్యూరియాసిటీ ఉందన్నమాట. నిజంగా చలివిడి అందరూ తింటారా, కొద్దిమంది తింటారా అనేసి. ఎవరైనా పెళ్ళిళ్ళకి సారి తెస్తారు, అలాగే ఏవైనా అలా తెచ్చినప్పుడు అందులో చలివిడి కొద్దిగా ఇస్తారు చిన్న కవర్లో వేసి. ఆ చలివిడిని ఎంత అపురూపంగా తింటామంటే అది అయిపోయే వరకు కొంచెం 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 అట్లా చాలా ఇష్టంగా తింటాం. అలాగా అది మనం ఇంట్లోనే చేసుకుని తింటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చాలామంది చలివిడి లవర్స్ ఉంటారు. అది అంటే బయట నుంచి వచ్చే చలివిడి కాకుండా అదే సారీ సామాన్లు వచ్చే మన ఇంట్లో చేసుకున్నది ఇంకా రుచిగా ఉంటుందేమో అని నేను అనుకుంటా. అది లార్జ్ స్కేల్లో ఎక్కువ చేస్తారు కాబట్టి అందులో పడాల్సిన ఈ జీడిపప్పులు అవి అన్నీ సరిగా పడవేమో అనుకుంటాను. అంటే మనకి ఇచ్చే కొంచెంలో ఒక 2 కొబ్బరి ముక్కలు లేకపోతే ఒక జీడిపప్పు ముక్క అట్లా వస్తాయి అన్నమాట. అలా కాకుండా మనం ఇంట్లో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చలివిడి చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే చలివిడి చేయడానికి ఫస్ట్ ఏంటంటే బియ్యం ముందు రోజు నానబెట్టేశాను. బియ్యం ముందు రోజు నానబెట్టేసి 36 అవర్స్ అనమాట నానబెట్టి అది మిక్సీకి పంపిస్తే అది మిల్లుకి పంపిస్తే అది మిల్లు తీసలేదనమాట. నేను గ్రైండ్ చేసుకున్న మిక్సీలో మామూలుగా కొంచెం కొంచెం వేసుకుంటా జల్లించుకుంటా మిక్సీ చేసుకుంటే బాగానే వచ్చింది. పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఏంటంటే ఒక అర గ్లాసు ఇది పంచదారను 1.5 గ్లాసు బెల్లం. మొత్తం బెల్లమైనా బాగోదు, మొత్తం పంచదార అయినా బాగోదు. అది కొద్దిగా ఇది కొద్దిగా అంటే షుగర్ పార్ట్ కొద్దిగా తగ్గించుకుని బెల్లం పార్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక చలివిడి చాలా చాలా బాగుంటుందండి. ఎవరికైనా సూడిదలు ఇచ్చినప్పుడు ఇలాగా సార ఇచ్చినప్పుడు అన్నిట్లోని అందరికీ అట్రాక్ట్ చేసేది ఏంటంటే చలివిడే చెప్పాలంటే. ఇక చూడండి మెల్లిగా మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. ఆ బెల్లం పంచదార వేసి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసాను. బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెం ఇసుక తగులుతున్నట్టు అనిపించింది నాకు అడుగున. అందుకని జాలీలో వడగట్టాను అన్నమాట. కరిగిపోయాక బెల్లం కరిగిపోయాక వడగట్టాను. వడగట్టి అడుగుదంతా పారబోసాను. అడుగుది మీకు చూపిస్తాను చూడండి. చిన్న చిన్న ఇసుక లాంటిది ఉందన్నమాట అడుగున బెల్లంతో కూడి. అందుకని అది మళ్ళీ కడిగేసాను. పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఒకసారి వేడి చేసి మొత్తం అంటే కొంచెం అటు ఇటు బెల్లం ఆరిపోయింది ఉంటుంది కదా గట్టిగా, అందుకని కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి అది కరిగింది అని అనుకున్నాక తీసి సింక్లో పోసాను. పోసే గిన్నె కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అన్నమాట. మా చెల్లికి చలివిడి అంటే చాలా ఇష్టం అండి. తను రేపు వస్తుందన్నమాట. అందుకని సరదాగా చేశాను తను తింటుంది అనేసి. అదిగో గిన్నె పెట్టాను మళ్ళీ. ఇప్పుడు కరిగిన బెల్లం పంచదార కలిపిన నీరు అన్నమాట. చలివిడి అంటే కిలోలు కిలోలు లేకపోతే బిందెలతోటి అలా చేసుకోకర్లా, కొంచెం కూడా చేసుకోవచ్చు చక్కగా. 1/4 కేజీ 1/2 కేజీ కూడా చేసుకోవచ్చు. కానీ ఇదే చలివిడి స్వీట్ స్టాల్లో కొనుక్కుంటే చాలా ఖరీదు ఉంటుంది. ఒక్కసారి స్వీట్ స్టాల్లో మీరు చెక్ చేయండి, మనకి చాలా తక్కువ రేట్లో పడుతుంది. చాలా అంటే తక్కువ రేటు, చాలా తక్కువ రేట్ అనమాట. రేట్లు మనం చెప్పుకోవడం అనవసరం, స్వీట్ స్టాల్లో ఎంత అమ్ముతారు ఏంటనేది. కానీ చాలా ఖరీదు ఉంటుంది. ఇది పాకం చూసుకోవాలన్నమాట. బెల్లం కరంగానే పోసేయడం కాకుండా బెల్లం పాకం చూసుకోవాలి. ఏంటంటే కొద్దిగా జస్ట్ దగ్గరికి అయ్యే ఉండపాకం లాంటిది. మరీ టంగుపాకం అంటారు, ఉండపాకం అంటారు, అలా ఏం కాకుండా జస్ట్ కొంచెం దగ్గరికి అయితే చాలు. మీకు పాకం చూపిస్తాను ఇప్పుడు. ఆ పాకంలో వేసుకుంటే సరిపోద్ది అనమాట. యాలక పొడి వేసాను కొద్దిగా.
ఫస్ట్ ఈ వీడియోకి ముందే స్టార్టింగ్లోనే యాలక్ పొడి గ్రైండ్ చేశాను. ఇది ప్రిపరేషన్ అండి. కొబ్బరి ముక్కలు కొబ్బరి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం, పిండి నానబెట్టుకోవడం, బియ్యం నానబెట్టుకోవడం, పిండి గ్రైండ్ చేసుకోవడం, ఇవన్నీ తీస్తే చాలా పెద్ద వీడియో అవుతుందన్నమాట. అవన్నీ తెలిసిన కామన్ విషయాలే కాబట్టి ఆ వీడియో అవన్నీ తీయకుండా జస్ట్ తయారు చేయడం ఒకటే చూపిస్తున్నాను మీకు. బెల్లం ముక్కలు కొబ్బరి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు అనమాట. ఎండు కొబ్బరి అయితే కనుక మనం వేపుకోక్కర్లేదు, పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం కొబ్బరి కూడా కొంచెం లేతగా ఉంది. లేతగా ఉండకూడదు చెప్పాలంటే, ముదురు కొబ్బరి ఉండాలి. అది బాగా వేపుకోవాలన్నమాట. అది కొబ్బరి తింటున్నప్పుడు చలివిడి తింటున్నప్పుడు కొబ్బరి పచ్చిగా తగిలితే బాగోదు. కానీ ఒక్కొక్కసారి మరి లేత కొబ్బరి దొరుకుద్ది, ముదురు కొబ్బరి దొరకకుండా. అలాంటప్పుడు ఇబ్బంది పడతాం. అది చూడండి, వేయంగానే అటు ఇటు జరిగిపోయింది కనిపించకుండా. అది పనిచేయదు. ఇంకా మళ్ళీ ఇంకొక నిమిషం ఆగి మళ్ళీ వేస్తాను చూడండి. పాకం కరెక్ట్గా కుదిరితే ఏదైనా ఏ వస్తువైనా చాలా టేస్ట్గా కుదురుతుందండి. చాలామంది చలివిడి అంటే అకేషనల్గానే చేసుకోవాలనుకుంటారు. చలివిడి చేస్తున్నాం అంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందో లేకపోతే అలా అనుకుంటారు. అలా ఏం అక్కర్లే, మనం ఎప్పుడు తినాలనుకో అప్పుడు చేసుకోవచ్చు చలివిడి. చూడండి, అట్లా కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట. ఇంకా కొంచెం ఊడిపోతుంది అంటే పక్కకి స్ప్రెడ్ అయిపోతుంది కదా, అట్లా కాకుండా ఇంకొక నిమిషం ఉంచాను. ఇప్పుడు వేసేయచ్చు. ఇంకా ఒక్క నిమిషం ఉంచి, అదిగోండి పిండి ఆడి మిక్సీలో, మామూలు మన ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా, గ్రైండర్ లాంటిది, అందులో వేసేసి జల్లించేసాను అన్నమాట. చూడండి, ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇంకొంచెం బాగా వస్తుంది పాకం. ఈ పాటికి దాంట్లో ఇప్పుడు పిండి వేసేస్తున్నా. ఇంకా ఆపకూడదండి, ఆపకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఆపేమో ఉండకట్టేస్తుంది పిండి, ఉండకట్టద్దు కదా. పూర్వం ఇది తిప్పడానికి తెడ్డు అనేది ఉండేది. తెడ్డులో అంటే చెక్క ఉడేందనమాట, కర్ర లాంటిది, దాంతో తిప్పేవారు, బాగా నడుస్తుందని. ఈ కొంచెమే కాబట్టి మామూలుగా గరిటతో తిప్పేస్తుంటాము. ఇది మరి లార్జ్ స్కేల్లో చేస్తారు కాబట్టి మగవాళ్ళు ఉండాలి. ఆ మగవాళ్ళు ఒకళ్ళు పట్టుకునేవాళ్ళు కుండని, ఒకళ్ళు ఏమో తిప్పేవాళ్ళు, ఒకళ్ళు పోసేవాళ్ళు. చాలా పెద్ద కార్యక్రమం ఉంటుంది అన్నమాట. ఇది చిన్న ఐటమే కాబట్టి నేను చేసేస్తున్నాను. అలా కొద్దిగా వేసుకుంటూ పొయ్యి మీదే ఉంచాను నేను. కింద స్టవ్ సిమ్లో ఉంది, ఉడుకుతూ ఉందన్నమాట. పిండి ఉడుకుతుంది, బెల్లం పాకంలో కరుగుతుందన్నమాట. పిండి చక్కగా కలిసిపోతుంది, కరగడం కాదు, కలిసిపోతుంది. సిమ్లోనే ఉంది స్టవ్. రెండో స్టవ్లో నేను ఇది ఉడుకుతూ ఉండంగా కొంచెం గసగసాలు వేపుతున్నానండి. గసగసాలు పాత్ర ఎంత బాగుంటుందంటే కొన్ని ఐటమ్స్లో, కజ్జికాయలు కానీ చలివిడి కానీ ఇలాంటి వాటిల్లో గసగసాలు లేకపోతే నాకు అసలు వంట కుదరదు, చేయబుద్ధి వేయదు, ఒరిజినల్గా అనిపించదు అనమాట. ఏదో తింటాం కానీ అట్లా అనిపిస్తుంది. ఇదేం చేసేవారంటే గసగసాలు వేయించేసి పోసి ఈ చలివిడి ముద్దలు చేసి ఆ గసగసాల్లో డొల్లించి అలాగా ముద్దల్లా కట్టేవారనమాట, ఈ సామాన్లు పంపించడానికి. అది ఒక అద్భుతమైన టేస్ట్ అనమాట. గసగసాలు తగులుతా చలివిడి తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను గసగసాలు వాడతాను. పైన కొద్దిగా చల్లుతాం అన్నమాట. వేగిపోయినాయి చక్కగా, కమ్మని వాసన వస్తాయి అన్నమాట వేగిపోతే గసగసాలు. దుబాయ్లో అస్సలు గసగసాలు అంటే కనిపించకూడదు. గసగసాలు కనిపిస్తే చాలా డేంజర్. అసలు ఎవరు అమ్మరు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా కూడా యాక్సెప్ట్ చేయరు.
అంత స్ట్రిక్ట్గా ఉంటారనమాట. అది మత్తు పదార్థం అని. చూడండి, నెయ్యి వేస్తున్నాను. యాక్చువల్లీ చలివిడిలో ఒక రౌండ్ వేయాలి నెయ్యి, ఇంకా వేయలేదు నేను. వేస్తాను ఇప్పుడు. ఇదంతా కలిపి వేస్తాం కదా. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేస్తాను. ఇది కూడా అంతేనండి, సేమ్ సౌండ్ వస్తుంది కదా, పెద్ద సౌండ్. ఆ సౌండ్ తగ్గిపోయే వరకు వేయించుకోవాలి. బాగా వేగాలి, కానీ నేను కొంచెం తొందరపడి జీడిపప్పులు వేసాను ముందే. ఇంకొంచెం వేగిన తర్వాత అయితే ఇంకా బాగుండేది. అంటే లేతగా ఉంది కాబట్టి. అదే ముదురు కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయితే అంతసేపు వేగాల్సిన అవసరం లేదు, అయిపోద్ది అనమాట. అయినా కాసేపు వేగినీళ్ళండి బాగానే. ఈవేళ మా టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నారండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిజంగా ఒక కన్నుల పండుగగా చూద్దామని అనుకుంటున్నాం. చాలా పెద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాలు కూడా బయట టెంపుల్లో నుంచి, పెందుర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నుంచి వచ్చినాయట విగ్రహాలు. చాలా గ్రాండ్గా చేస్తున్నారనమాట. పాటలు వినిపిస్తున్నాయి బయట నుంచి, అన్నమయ్య కీర్తనలో. అది సన్నగా ఉడుకుతుందండి. పక్కన స్టవ్ మీద చల్లిమిడి ఉడుకుతుంది బెల్లం పాకంలో. ఇవి జీడిపప్పులు వేగుతున్నాయి అన్నమాట. స్టవ్ కట్టేశాను, వేగిపోయినట్లు అనిపించినాయి. చూడండి ఎంత తక్కువ అయిందో. నెయ్యి వేసాము, జీడిపప్పు వేసాము, యాలకులు వేసేసాము, కొబ్బరి కూడా వేసేసాము. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేస్తున్నా. అందుకే ముందు కొద్దిగా ఈ గసగసాలు జల్లి అనమాట గిన్నెలో అడుగున. గిన్నెలోకి తీసేస్తున్నాను. డెకరేషన్ కోసం కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టుకోలేదు, అందుకని మళ్ళీ ఇంకొద్దిగా కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ నెయ్యి వేసి, మళ్ళీ జీడిపప్పు వేసి, మళ్ళీ కొద్దిగా వేపానమాట. లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు వేపినాయి అని నేను, అందుకని. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చలివిడి. మొత్తం అంతా గిన్నె క్లీన్ చేసేసి ఇందులోకి ఎక్కించేస్తున్నాను. గిన్నెలో పర్మనెంట్గా ఇందులో ఉండిపోద్దని. పైన మళ్ళీ కొంచెం గసగసాలు చల్లుతాను. కొద్దిగా పైన జీడిపప్పు కూడా వేస్తున్నాను, మళ్ళీ జీడిపప్పు, కొబ్బరి. అదిగోండి చలివిడి. చూసారా చక్కగా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.